Hello everyone, welcome to Upttake Jobs. Myself Amarnadh, faculty for aptitude, pure maths and reasoning. ఇప్పటి వరకు మనం మెన్సురేషన్ అంటే ఏంటో చూసాం కదా. ఇప్పుడు మెన్సురేషన్లో 2D అంటే క్షేత్రమితి 2D గురించి మాట్లాడుకుందాం. ఓకేనా? మా క్షేత్రమితి 2D అనేది చాలా బాగుంటుంది. లెట్స్ లెర్న్ క్లియర్లీ. ఓకేనా? బేసిక్ నుంచి జాగ్రత్తగా నేర్చుకుందాం. ఓకేనా? రైట్, గుడ్. చూడమ్మా, ఇప్పుడు మెన్సురేషన్ 2Dని జామెట్రీని సపరేట్ చేయడం తప్పమ్మా, మొగుడు పిల్ల లాంటివి. ఓకేనా? సో ఎందుకంటే ఇప్పుడు మనకి ట్రయాంగిల్ ఒకటి ఉందనుకోమ్మా. ఓకే, సపోజ్ నేను ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ గీస్తున్నాను, చూడండి జాగ్రత్తగా. ఓకే, దిస్ ఇస్ ద రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఓకే, అబ్జర్వ్ ఏ పాయింట్ మై డియర్ బాయ్స్ అండ్ గర్ల్స్. అన్నిటికన్నా యాంగిల్ 90 degrees పెద్దది, దానికి ఆపోజిట్ ఉన్న ఈ సైడ్ పెద్దది, అవునా కాదా? సపోజ్ నేను ఒక నార్మల్ ట్రయాంగిల్ గీస్తాను, చూడమ్మా. అన్నిటికన్నా మీరు అబ్జర్వ్ చేస్తే ఈ యాంగిల్ చాలా చిన్నది, దానికి ఆపోజిట్ ఉన్న ఈ సైడ్ కూడా చాలా చిన్నది, అవునా కాదా? ఈ రెండింటి నుంచి ఒక కంక్లూజన్ వస్తుంది. ఏంటో తెలుసా? సైడ్ పెద్దదైతే యాంగిల్ పెద్దది, సైడ్ చిన్నదైతే యాంగిల్ చిన్నది. కాన్వర్స్, యాంగిల్ పెద్దదైతే ఆపోజిట్ సైడ్ పెద్దది, యాంగిల్ చిన్నదైతే ఆపోజిట్ సైడ్ కూడా చిన్నది, అవునా కాదా? అంటే యాంగిల్కి సైడ్కి మధ్య ఇంత అద్భుతమైన రిలేషన్ ఉంది. మరి యాంగిల్ని సైడ్ని ఎలా మారుస్తాం సార్? జామెట్రీ అంటే యాంగిల్స్ గురించి మాడేది, మెన్సురేషన్ అంటే సైడ్ లెంగ్స్ గురించి మాడేది. ఈ రెండింటిని సెపరేట్ చేయడం తప్పు. అయితే ఇప్పుడు మనకి నేర్చుకునేటప్పుడు మెన్సురేషన్గా నేర్చుకోవాలి, జామెట్రీగా నేర్చుకోవాలి, అవునా కాదా? మన లాస్ట్ టైం ఎస్ఐ ఎగ్జామ్లో మెన్సురేషన్ 2D నుంచి 7 క్వశ్చన్లు, మెన్సురేషన్ 3D నుంచి 5 క్వశ్చన్లు, మొత్తం 12 క్వశ్చన్లు ఇచ్చాడు. ఓకే, దట్స్ ద బ్యూటీ పాయింట్ యూ హ్యావ్ టు అబ్జర్వ్. ఓకేనా? రైట్, కాబట్టి జాగ్రత్త చూడాల్సిందంటే సో దీన్ని కొంచెం జాగ్రత్తగా నేర్చుకుందాం. ఓకేనా? ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ నేర్చుకుందాం అమ్మా. దీన్ని ఏమంటారు? డాట్ అని మాత్రం చెప్పదు, నేను అసలు ఒప్పుకోను. ఓకేనా? సో తెలుగులో అయితే బిందువు అంటామమ్మా, ఇంగ్లీష్లో అయితే ఏమంటామా? పాయింట్ అని పిలుస్తామా. పాయింట్ డెఫినేషన్ ఏంటి? ఇట్స్ ఎ సర్కిల్ విత్ 0 radius. 0 వ్యాసార్థంగా కలిగిన ఒక వృత్తాన్ని మనం ఏమని పిలుస్తామా? బిందువు లేదా పాయింట్ అని పిలుస్తాం. సార్ ఈ పాయింట్స్నే పక్కనే పెడితే ఏమవుతుంది సార్? చూడండి, ఇలా పక్కనే పెట్టుకుంటూ వచ్చా. ఓకే, ఇంకోసారి కూడా ఇలాగా పక్కనే పెట్టుకుంటూ వచ్చా. ఓకే, ఇది స్ట్రైట్ లైన్ అయింది, ఇదేమో కర్వ్డ్ లైన్ అయింది, అవునా కాదా? అంటే ఎనీహౌ వెదర్ ఇట్ ఈస్ అ స్ట్రైట్ లైన్ ఆర్ కర్వ్డ్ లైన్, ఓకేనా? సరళ రేఖ అయినా లేదంటే వక్రముగా ఉన్న రేఖ అయినా డెఫినేషన్ ఏంటి అంటే బిందువులను పక్కనే అమర్చిన ఆ అమరికనే ఒక రేఖ లేదా సరళ రేఖ అని పిలుస్తారమ్మా. ఓకేనా? ఇఫ్ యూ కీప్ ద పాయింట్స్ adjacent to each other, we will call it as a line. Okay, that might be a straight line, that might be a curved line. ఓకేనా? సో ఇది రేఖ, సరళ రేఖ పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్, సార్ ఒక లైన్ నాకు నచ్చలేదు సార్, 2 లైన్లు గీసుకుందాం. ఓకే, సో అమ్మా ఇలా ఒక లైన్ గీసా, ఇలా 2వ లైన్ గీసా. ఫస్ట్ పాయింట్, ఈ యాంగిల్ టీటా అయితే ఈ యాంగిల్ ఎంత అవుతుంది? సరే ఒక లైన్ గీద్దాం. ముందు ఒక లైన్ గీసా, ఈ పాయింట్ దగ్గర టోటల్ యాంగిల్ ఎంత? చాలామంది లటక్కని చెప్తారు 180 degrees సార్. కాదమ్మా, 360 degrees. నేను ఆ పాయింట్ దగ్గర అన్నానే కానీ ఒకవైపు అని చెప్పలేదుగా. చూడండి, ఇటువైపు 180 degrees, ఇటువైపు 180, అంటే మొత్తం ఎంత? 180 + 180 అంటే 360 degrees. Angle on a straight line at a point is 360. Angle on a straight line at a point in one direction, ఒకవైపు అయితే ఎంతమా? 180 degrees. ఓకేనా? ఒక సరళ రేఖ మీద ఒక బిందువు వద్ద ఒకవైపు ఉండే యాంగిల్ ఎంతమా? 180 degrees. ఓకేనా? సో ఇప్పుడు దీనికి ఎక్స్టెన్షన్ 2 లైన్లు గీసా. ఈ యాంగిల్ డేటా అయితే ఇది ఎంత సార్? మీరే చెప్తున్నారుగా మొత్తం 180 అని. అయితే ఇది డేటా అయితే 180 minus డేటా. బ్యూటిఫుల్, ఐ లైక్ ఇట్. దట్స్ ద స్పిరిట్ దట్ వీ రిక్వైర్. ఓకేనా? సో నెక్స్ట్ ఇంకొక లైన్ గీసుకుందాం సరదాగా. I have drawn a line segment like this and I am drawing a line segment like this. Okay, and I am drawing another line segment like this, another line segment like this. Okay, some other line segment like this. Okay, good. ఇప్పుడు మనం యాంగిల్స్ గురించి మాట్లాడదాం. ఇప్పుడు ఈ యాంగిల్ టీటా అనుకుందాం, ఈ యాంగిల్ ఫై అనుకుందాం, ఈ యాంగిల్ని ఆల్ఫా అనుకుందాం, ఈ యాంగిల్ని బీటా అనుకుందాం, ఈ యాంగిల్ని గామా అనుకుందాం. వీటి నుంచి కంక్లూజన్ ఏం చెప్పొచ్చు? మొత్తం కలిపితే 180 సార్. ఎందుకంటే ఇది ఒక సరళ రేఖ, అలియా స్ట్రైట్ లైన్ కాబట్టి ఒకవైపు ఉండే మొత్తం యాంగిల్స్ కలిపితే ఎంత ఉండాలమ్మా? 180 degrees. అంటే సింపుల్గా టీటా ప్లస్ ఫై ప్లస్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఇజ్ ఈక్వల్స్ ఎంతమా? 180 degrees. ఓకే, గుడ్. 2 స్ట్రైట్ లైన్లు అయిపోయాయి. ఇప్పుడు 3 స్ట్రైట్ లైన్లు తీసుకుందాం. మరి 3 స్ట్రైట్ లైన్లోకి వెళ్తే మనం అబ్జర్వ్ చేసిన పాయింట్ ఏంటో తెలుసా? ఆ 3 స్ట్రైట్ లైన్లు ప్యారల్ గాను ఒకటి పర్పెండిక్యులర్ ఉండొచ్చు. ఆ 3తో కలిపి ట్రయాంగిల్ ఫామ్ అవచ్చు, అవునా? శాంపిల్. ఓకే, ఇలా ఒక ప్యారల్ లైన్ ఉంది, ఇలా ఇంకో దానికి ప్యారల్గా ఇంకో లైన్ ఉంది. ఓకే, ఆ రెండింటిని ఖండనిస్తూ ఇలా ఒక ఖండన రేఖ ఉంది. ఇప్పుడు 3 లైన్లు వచ్చాయి, రాలేదా? సో ఇప్పుడు 3 లైన్లకు వెళ్ళడానికి ముందు లెట్స్ గో విత్ 2 lines అగైన్. ఓకేనా? 2 lines ఎన్ని రకాలుగా ఉంటాయి? 2 లైన్లు తీసి ఎన్ని రకాలుగా ఉంటాయి? 2 రకాలమ్మా. చాలామంది ఏమంటారంటే ఆ లంబంగా, సమాంతరంగా ఇలా రకరకాలు చెప్తారమ్మా. కాదమ్మా, 2 రకాలు. ఏమేంటి అంటే సమాంతర రేఖలు మరియు ఖండన రేఖలు. ఓకేనా? ముందు సమాంతర రేఖలకి ఇద్దామా? ఓకే, ఇవి సమాంతర రేఖలు. సో సమాంతర రేఖలు అంటే ఇది సింబల్, అవునా? సమాంతరం చెప్పడం. సమాంతర రేఖలు అనే దానికి డెఫినేషన్ ఏంటి అంటే వాటి మధ్య దూరం ఎల్లప్పుడూ స్థిరముగా, కాన్స్టెంట్గా ఉండాలి. ఓకేనా? ఎక్కడ చూసినా డిస్టెన్స్ ఎంత ఉంటుందమ్మా? సేమ్ ఉంటుంది. వాటిని ఏమంటామమ్మా? సో ప్యారలల్ లైన్స్ లేదా సమాంతర రేఖలు అంటాం.
ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. చాలా మంది చెప్పే ఆన్సర్ ఉంటుంది సార్, రైల్వే ట్రాక్ సార్, చిన్నప్పటి నుంచి అదే రైల్వే ట్రాక్, కంపు కొట్టట్లా మారుద్దాం. ఓకే, ఈ మాటగానే కొంతమంది అంటారు సార్ మెట్రో ట్రాక్ సార్. ఓకే, ఇదే ఏదో ఓవర్ యాక్షన్ అంటే, ఓకేనా, అది పక్కన పెట్టేద్దాం. మరి ఇంకేముంటాయి సార్? రోడ్డు పక్కన ఉండే ఎలక్ట్రిక్ లైన్స్ ఎప్పుడు ప్యారలల్గా ఉంటాయి, సమాంతరంగా, అవునా కాదా? కారు ఫ్రంట్ వీల్స్ బ్యాక్ వీల్స్ ఆ అలైన్మెంట్ ఎప్పుడు ఎలా ఉంటుందమ్మా? సమాంతరంగా ఉంటుంది, అవునా కాదా? సో ఈ బోర్డుకి టాప్ ఎండ్ బాటమ్ ఎండ్ రెండు కూడా ఎప్పుడు సమాంతరంగా ఉంటాయి. లెఫ్ట్ సైడ్ ఎండ్ రైట్ సైడ్ ఎండ్ కూడా ఎప్పుడు ఎలా ఉంటాయమ్మా? సమాంతరంగా ఉంటాయి. ఒక రెండు గోడలు ఇలా ఉండేవి ఇంట్లో ఎప్పుడు సమాంతరంగా ఉంటాయి జనరల్గా. ఈ రెండింటికన్నా బాగా గుర్తుపెట్టుకోవాల్సిన తెలుసా, మొగుడు పెళ్ళాం ఎప్పుడు సమాంతరంగా ఉంటారు. అంటే ఏంటి తెలుసా? మొగుడు ఎప్పుడు ఇది కరెక్ట్ అంటాడు, పెళ్ళాం ఎప్పుడు కరెక్ట్ ఉంటుంది. ఇద్దరు మాత్రం ఒకే విషయాన్ని కరెక్ట్ మాత్రం ఎప్పుడు చెప్పరు. తెలుసా మీకు ఆ విషయం? తెలుసుకోండి, అనుభవం వస్తుంది ఫ్యూచర్లో, ఓకేనా? రైటమ్మా. సో ఈమెది కరెక్ట్ అంటూనే ఉంటుంది, ఈయనది కరెక్ట్ అంటూనే ఉంటాడు, వీళ్ళిద్దరు ఇప్పుడు కలరు, కానీ వాళ్ళు మాత్రం పెళ్లి చేసుకునే ఉంటారు. దట్ ఈస్ నోన్ యాజ్ మ్యారేజ్ బంధం, ఓకేనా? రైట్, దట్ ఈస్ నోన్ యాజ్ సమాంతర రేఖలు. మరి రెండు సరళ రేఖలు సమాంతరంగా ఉంటే ఇంకో రకంగా ఎలా ఉంటాయి? ఖండన రేఖలు. ఓకే, ఇదొకటి ఇదొకటి, ఖండించుకున్నాయి లేదా? ఖండన రేఖలు. ఓకే, ది బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ఖండన రేఖలు ఈజ్ మెన్ అండ్ విమెన్. ఓకే, సో బిఫోర్ మ్యారేజ్ ఇక్కడ అబ్బాయి ఇక్కడ అమ్మాయి ఉంటారు, బాగానే. కొన్నాళ్ళ తర్వాత ఫ్రెండ్షిప్ చేస్తారు, కొన్నాళ్ళ తర్వాత లవ్లో పడతారు. ఇక ఇక్కడ నుంచి ఉండదమ్మా, బుజ్జి భోజనం చేసావా, బంగారం టిఫిన్ చేసావా, బంగారం డ్రాప్ చేయమంటావా, ఓకే, ఎట్సెట్రా ఎట్సెట్రా ఎట్సెట్రా. ఆ డిస్టెన్స్ తగ్గి 1 fine day పెళ్లి చేసుకుంటారు, జీవితంలో బుగ్గిపాలు అయిపోతారు. ఇక అక్కడ నుంచి లేదు. ఇంతకుముందు రెగ్యులర్ కాల్ చేసేవాడు పొద్దున ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి, సాయంత్రం ఒకసారి కాల్ చేస్తాడు. ఆ తర్వాత ఏం చేస్తాడు? అబ్బో అన్సార్లు ఎందుకు, ఆఫీస్లో వర్క్లో ఉన్నానులే అని చెప్పి రోజుకు ఒకసారి కాల్ చేస్తాడు. ఆ తర్వాత ఏం చేస్తాడు? ఫోన్ చేస్తే కూడా లిఫ్ట్ చేయడు. ఓకే, అంటే ఇప్పుడు డిస్టెన్స్ ఏమవుతుంది? ఇనీషియల్గా తగ్గుతూ వచ్చింది, ఆ తర్వాత పెరుగుతూ వచ్చింది, అవునా కాదా? సో దట్ ఇస్ ద లైఫ్. మా జీవితం మొత్తం ఎందులో ఉంటుందమ్మా, ఓకేనా? గుడ్. సో ఇది మనం ఏం చెప్పుకోవచ్చమ్మా, సింపుల్గా చెప్పాలంటే ఖండన రేఖలు. మా ఖండన రేఖల్లోనే ఒక రేఖ ఒక వైపు ఏమవుతుందమ్మా? లంబ రేఖలు అవుతుంది, లంబంగా ఉంటాయి. ఇవి కూడా ఖండన రేఖలైనా కాదా? కాకపోతే ఈ యాంగిల్ 90 degrees అయింది, ఇక్కడ 90 కాలేదు, అంతేనా కాదా? అంతకంటే తేడా ఏం లేదమ్మా. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ. ఖండన రేఖలో మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటి అంటే, సో ఈ యాంగిల్ టీటా అయితే ఈ యాంగిల్ కూడా టీటానే, అంటే ఎదురెదురు కోణాలు సమానంగా ఉంటాయి. ఈ యాంగిల్ 5 అయితే ఈ యాంగిల్ కూడా 5. వీళ్ళిద్దరిని, ఇది ఒక స్ట్రైట్ లైన్ కాబట్టి వీళ్ళిద్దరిని కలితే 180 కాబట్టి టీటా ప్లస్ 5 ఈజ్ ఈక్వల్స్ టు 180, సింపుల్గా చెప్పాలంటే. లేదా ఇంకో రకంగా చెప్పాలంటే, ఇగో ఖండన రేఖ, ఇదో ఖండన రేఖ, ఇది టీటా అయితే ఇది 180 మైనస్ టీటా, మళ్ళీ యాక్చువల్గా ఇది టీటా అవుతుంది, మళ్ళీ ఇది ఎంత అవుతుందమ్మా? 180 మైనస్ టీటా అవుతుంది, ఓకేనా? సో దిస్ ఈజ్ నోన్ యాజ్ ట్రాన్స్వర్సల్ లైన్స్, ఇంగ్లీష్లో అయితే, తెలుగులో అయితే ఖండన రేఖలు అంటామమ్మా, ఓకేనా? గుడ్ అమ్మా. ఇప్పుడు 3 లైన్లోకి వెళ్తే, ఓకే చూడమ్మా, ఇక్కడ నేను గీసానమ్మా 3 లైన్లో 2 సమాంతర రేఖలు, ఓకే, ఒక ఛేదన రేఖ, ఒక ఖండన రేఖ గీసానమ్మా. సో ఇప్పుడు దీని గురించి మాట్లాడితే ఏకాంతర కోణాలు సమానము, ఏక బాహ్య కోణాలు సమానము, ఓకే, ఇలా సారూప్య కోణాలు లేదా సారూప్య కోణాలు సమానము, ఇలా రకరకాలు చెప్పుకోవచ్చు. సింపుల్ గుర్తుపెట్టుకోవాల్సింది అంటే, నేను ఇక్కడ గీసాను చూసారా, లేదా ఒక పని చేద్దాం, నెంబరింగ్ ఇద్దాం. 1 2 3 4 5 6 7 8, మొత్తం ఎన్ని యాంగిల్ ఉన్నాయేమో? 8. ఇందులో 1 3 ఎటు ఈక్వల్, మనకు తెలుసు, అవునా కదా? దానికన్నా ముఖ్యంగా నువ్వు నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఎవరెవరు ఈక్వల్ అంటే 1 5 ఈక్వల్. ఈ ఒక్క ముఖ్య ఇంపార్టెంట్ అమ్మా, 1 5. అమ్మ దీని గురించి జామెట్రీలో అయితే ఇంకా డీటెయిల్గా చెప్పుకోవచ్చు, మనం జామెట్రీలో ఏమో కాబట్టి ఇలా పైన చెప్తున్నాను. 1 5, ఓకేనా, సాదృశ్య కోణాలు అంటాం, ఓకేనా? సో ఇంగ్లీష్లో అయితే కరస్పాండింగ్ యాంగిల్స్ అంటాం. 1 అనేవాడు 3కి ఈక్వల్ కాబట్టి ఇదే ఈక్వల్ టు 3, 5 అనేవాడు 7కి ఈక్వల్ కాబట్టి ఇదే ఈక్వల్ అమ్మా. ఇప్పుడు నెక్స్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సిందంటే, సార్ వీళ్ళిద్దరూ ఈక్వల్ అయినప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుందో తెలుసా? వీళ్ళిద్దరు కూడా ఈక్వల్ అవుతారు. ఎవరమ్మా? 2 6, యాంగిల్ 2 ఈజ్ ఈక్వల్స్ టు యాంగిల్ 6. 2 అనేవాడు 4కి ఈక్వల్ కదా, ఎదురు కోణాలు సమానం కాబట్టి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ 4. 6 అనేవాడు 8కి ఈక్వల్ కాబట్టి దిస్ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ 8, ఓకేనా? దీని నుంచి చాలా కాన్సెప్ట్స్ వస్తాయమ్మా. ఓకే, ట్రాంగిల్లో త్రిభుజంలో మొత్తం కోణాలు మొత్తం ఎంత అంటే 180 degrees. దానికి ప్రూఫ్ ఏంటో అని అడిగితే ఇదే కాన్సెప్ట్, ఓకేనా? సో లేదంటే సమాంతర చతుర్భుజంలో ఓకే ఎదురెదురు కోణాలు సమానంగా ఎందుకు ఉంటాయి? ఇదే ప్రూఫ్. సమాంతర చతుర్భుజంలో ఆసన కోణాలు మొత్తం 180 degrees ఎందుకు? ఇదే ప్రూఫ్. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్, ఓకే? బట్ మనల్ని ఎగ్జామ్లో ప్రూవ్ దట్ అని అడగడు కాబట్టి నేను కూడా ఇక్కడితో ఆపేస్తున్నాను దీన్ని, ఓకేనా?